ఎల్పీజీ గ్యాస్ కొరతను అడ్డుకునే విధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటల్స్ లో వంట చేయడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ముంబై, పూణే, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో సిటీల్లో హోటల్స్ మూతపడగా హైదరాబాద్ లోనూ పలు హోటల్స్ క్లోజ్ చేసే స్థాయికి వచ్చాయి. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు మాత్రం కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తూ ఆన్లైన్ ఆర్డర్స్ ని తగ్గిస్తున్నారు. ఇక స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ లలో బుకింగ్స్ యాక్సెప్ట్ చేయకపోవడంతో డెలివరీ బాయ్స్ కి ఆర్డర్స్ తగ్గిపోయాయి. ఇరాన్ యుద్ధం ప్రభావంతో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ నియమాలు విధించడంతో కమర్షియల్ గ్యాస్ బుకింగ్స్ బంద్ చేశారు. దీంతో గ్యాస్ లేక ఇప్పటికే అనేక చోట్ల హోటళ్లు, రెస్టారెంట్స్ మూతపడ్డాయి. కొన్ని హోటళ్లలో కట్టెలపై ఆహారం వండుతున్నారు. నగరవాసులు హోటల్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఆర్డర్ ఇవ్వడానికి ఎడిక్ట్ అయ్యారు. ఇంట్లో వండుకోకుండా బయట ఆహారం తింటున్నారు. చాయ్ దగ్గర నుంచి బిర్యానీ వరకు ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసేవారు. ఇప్పుడు ఫుడ్ డెలివరీపై గ్యాస్ ఎఫెక్ట్ పడింది. హోటల్స్ కు గ్యాస్ మంట మొదలవడంతో ఆన్లైన్ ఆర్డర్స్ ని నిరాకరిస్తున్నారు హోటల్ నిర్వాహకులు. కొన్ని ఐటమ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయడంతో ఆన్లైన్ ఆర్డర్స్ తగ్గిపోయాయని తెలిపారు డెలివరీ బాయ్స్. ముందు పర్ అవర్ 3 ఆర్డర్స్ వస్తుండే, ఇప్పుడు పర్ అవర్ 1 ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల ఆర్డర్స్ మొత్తం తగ్గిపోయినాయి. లేట్ నైట్ వరకు వర్క్ చేయాల్సి వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ ఉంటున్నాయి. అంటే ఒక ఆర్డర్ ఇప్పుడు 4 కిలోమీటర్లు ఉంటున్నాయి, ఇప్పుడు ఒక ఆర్డర్ 12 కిలోమీటర్, అది కూడా 1 అవర్ పడుతుంది. ఆర్డర్ తగ్గిపోయినాయి, ఎర్నింగ్ తగ్గిపోయింది, చాలా ప్రాబ్లంగా ఉంది మేడం. లాస్ట్ వీక్ మంచిగా ఉండే, ఈ వీక్ మొత్తం చాలా తక్కువ. 1 అవర్కి 1, 2 చాలా తక్కువ అయిపోయినాయి. ఎర్నింగ్ కూడా తక్కువ అయిపోయింది. మాది అమౌంట్ కూడా తక్కువ చేస్తారు. వాళ్ళు గ్యాస్ తక్కువ ఉందని వాళ్ళు ఎక్కువ చేసేసిండ్రు అమౌంట్. మాకు మాత్రం అట్లనే. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్ చేయడంతో కొన్ని హోటళ్లు బొగ్గు కట్టెలపై ఆహారం వండుతున్నారు. బిర్యానీ, హలీంతో పాటు కొన్ని రకాల వంటలు మాత్రమే చేస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్స్ నిరాకరించడంతో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ 20 గంటలు పనిచేసినా 20 ఆర్డర్స్ కూడా రావడం లేదంటున్నారు. ఒకప్పుడు రోజుకి 25 నుంచి 28 డెలివరీ బాయ్స్ 14-16 గంటలు శ్రమిస్తే కొట్టేది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు 18 గంటలు కష్టపడితే కానీ వాళ్ళకి టార్గెట్ రీచ్ అవ్వట్లేదు. అది రీచ్ అవ్వడానికి రోజున 18 గంటలు అంటే ఆల్మోస్ట్ 18 అవర్స్ అంటే చాలా డిఫికల్ట్. వాళ్ళకి సరిపోయిన నిద్ర కూడా లేదు. గ్యాస్ కొరతతో ఫుడ్ బిజినెస్ పై ఆధారపడ్డవారు ఉపాధి కోల్పోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే హోటల్ రంగం భారీ నష్టాల్లోకి వెళ్తుందంటున్నారు వ్యాపారులు. కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.